ముందైతే అనుమానం లేదు, నమ్మకం ఉంది మీరు చెప్పిన దాని మీద. కానీ ఆయన చెప్పిన దాని మీద మాకు అనుమానం అవుతుంది కాబట్టి ఆయనకి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది, ప్రకటించినటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఉందనేటువంటిది సందర్భంగా నేను మనం చెప్తాను. ఒకటి తర్వాత ఇంతమంది ఎందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ? కులాన్ని తప్పు పడుతున్నారు మీరే. మా కులంలో ఒక కూలి పని చేసుకునేటువంటి అట్టడి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగి క్రూరంగా మటర్ జరిగితే దానికి బాసడికి వెళ్ళిన వాళ్ళు తప్పుపడుతున్నారు. మేము వెళ్ళేంత వరకు మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వమే కాదు, మీరు చెప్పినటువంటి సామాజిక వర్గం ఎవరిని వెళ్ళి అక్కడ ఎదురు పాల్గొనించారు, వాళ్ళకి మద్దతు ఏమని చెప్పారా? మీరు చెప్పరు, మీరెవరో ఆ విషయాన్ని వెలుగులో తీసుకొస్తే దాన్ని పార్టీ మీద బురదలు చదివేటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ రాష్ట్రంలో ఎవరన్నా 180% గుర్తుపెట్టుకో, 180% ఏదో ఒక పార్టీకి, రాజకీయ పార్టీతోటి సంబంధాలు లేనటువంటి వాళ్ళు ఎవరున్నారు? అది తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, లేకపోతే ఇంకో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మరి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని చూపించి, భూతత్వంలో చూపించి వీళ్ళు ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్తున్నారు. అంటే ఈ పార్టీలన్నీ అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఎప్పుడు ఏర్పడింది? మీరు ఎవరన్నా స్పందించి ఉంటే, మీరు ఇన్ని కౌరులు చెప్తున్నటువంటి మీ సామాజిక వర్గం నుంచి అక్కడికి ఎవరన్నా ఎల్లుండి ఉంటే మా అందరికీ పనులు ఏమీ లేదు అక్కడ. ఇది కాకుండా మీడియా ఛానల్ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 99 టీవీ ఛానల్ తప్పితే, నంబర్ 1 లో తప్పితే ఇంకో ఛానల్ ఎప్పుడన్నా ఆ దుర్ఘటన ఎవరన్నా మాట్లాడినటువంటి సందర్భాలు కానీ చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయా? అదే హోం మంత్రి గారు అక్కడికి వెళ్తే పొద్దున్న సాయంత్రం వరకు 2 రోజులు ముందుకు తిప్పి వెనక్కి తిప్పి ముందుకు తిప్పి హోంమంత్రి గారు ప్రకటనలు కానీ, ప్రభుత్వం వచ్చేసింది ఇక్కడికని చెప్పడం కానీ, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారని చెప్పేసి ఫోన్లు చేసి ఇవ్వటం కానీ, ఇవన్నీ చేసినటువంటి ఆ ఛానల్స్ అన్నిటికీ కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏ రోజన్నా ఈ సంఘటన గురించి చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయా? అంటే కులతత్వం అంటున్నారు, కులతత్వం, కులం అంటున్నారు. ఎవరు కులం అనేటువంటి ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నారో? ఒక కులం ఏమంటే ఈ రాజకీయ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగదు. అనేక సందర్భాలుగా అనేక కారణాల వల్ల ప్రభుత్వాలు ఏర్పడుతుంటాయి. గత ప్రభుత్వాల మీద ఉండేటువంటి వ్యతిరేకతలు కానీ, ఈ ప్రభుత్వం మీద ఉండేటువంటి నమ్మకాలు కానీ అనేక ఉంటాయి. 2010 చరిత్ర చూసుకుంటే చూస్తూ వచ్చాం. మేము కూడా చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. ఇది మాట్లాడుతూ 28-27 సంవత్సరాల క్రితం జరిగినటువంటి శిరోమండలం కేసుకు సంబంధించినటువంటి తోట త్రిమూర్తి గారు, దళితులు శిరోమండలం చేసినటువంటి తోట త్రిమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారు పంపితే వచ్చాడని చెప్తాడా? నేను ఇవాళ చెప్తున్నాను, నాకు జన్మ తరహా నేను పుట్టింది కాపు కులంలో పుట్టాను. నేను చనిపోయేది కాపు కులంగానే చనిపోతాను. అంతే చెప్తే పార్టీలు అనేటువంటి నా అవసరం కోసం, మీ అవసరం కోసం వస్తుంటాయి, వెళ్తుంటాయి, మారుతుంటాయి. ఈవేళ పార్టీల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి మీరు మాట్లాడి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపారని చెప్పడం అనేటువంటిది అది మీ విజ్ఞత, మీ దిగజారుతారని కదా నిదర్శనం. చాలా తప్పు ఇది. దయచేసి మీరు చెప్పినటువంటి దాన్ని మాత్రం నేను ఖచ్చితంగా పరిగణలో తీసుకున్నాను. మీరేదైతే ఒక సీనియర్ అధికారిగా, అది పోలీస్ అధికారిగా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాకు అందరికీ కూడా అనుమానం కలిగిస్తున్నాయి. మీరు మాట్లాడినటువంటి చట్టాలను దీనికి ఏమైనా చట్టం చేశారా, జీవో చేశారా, ప్రభుత్వ సొమ్ము ఎవడ బాబు సొమ్ముని ఇస్తున్నారని చెప్పేసి మీరు అడిగినటువంటి దానికి మాకు అనుమానం వస్తున్నాయి. మా అందరి యొక్క అనుమానాలను కూడా నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఈవేళ ప్రభుత్వం మీద ఉందనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, అయ్యా వెంకటేశ్వర గారు మీరు మంచి సలహా ఇచ్చారు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సలహా మేరకు నేను దీని మీద జీవోలు ఇచ్చారో లేదా అనేటువంటిది మీకు ప్రభుత్వాన్ని చెప్పాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం.
మరి ఇటువంటి విధంగా ఈ సమాజంలో ఒక కులం ఓటుతోటి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి రాలేవు. రకరకాలైనటువంటి మాటలు మీరు మాట్లాడేటప్పుడు కనీసం మీకున్నటువంటి అనుభవాలు కానీ నాతోటి మీకు చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అవన్నీ ఆ పార్టీలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుని ఉంటాం మనం. అవన్నీ చెప్పడం కూడా నాకు కూడా మర్యాద కాదు. మీరు నన్ను ఎక్కడెక్కడ పంపించారు, ఏ సందర్భంగా మనం మాట్లాడుకున్నాం, ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం జరిగినప్పుడు ఏం మాట్లాడుకున్నాం, ఆ రైలు దహనాలు జరిగిన తర్వాత ఏం మాట్లాడుకున్నాం మనం. విజయవాడలో సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే, అప్పుడేం మాట్లాడుకున్నాం. ఇవన్నీ నేను ఇక్కడ చెప్పి నా స్థాయిని తగ్గించుకునేటువంటి పరిస్థితి లేదు. అని దయచేసి మీరు మాట్లాడిన దాన్ని మాత్రం నాకు మనసు బాధ కలిగి ఖండించాను. రెండోది, మీరు ఇచ్చినటువంటి సలహాను కూడా తప్పనిసరిగా మా కులం అంతా తీసుకుని ఆ జీవోకు చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటిది మీకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మనం చేస్తున్నాం.